నిజమైన నేస్తాలు. బాలల కథ. 2 నెలల్లో 10th పరీక్షలు. ఆ వార్త విన్నప్పటి నుండి విజయ్ మనసులో లేదు. ఇంట్లో చదివేందుకు అవకాశమే ఉండదు. అక్కకు పాప పుట్టింది. అమ్మకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయ్యింది. తప్పించుకోలేని పరిస్థితి. ఇంటి పని, వంట పని పూర్తి చేసేందుకే విజయ్కు రాత్రి 9 అవుతుంది. ఆపై పుస్తకం తీసుకుంటే ఒకటే నిద్ర. ఎంతో ఉత్సాహంగా చదివే విజయ్ గత కొన్ని రోజులుగా నిరాసక్తతతో ఉండడం సైన్స్ టీచరు గమనించింది. నెమ్మదిగా విజయ్ గురించి, అతని స్నేహితులను, సహ విద్యార్థులను ఆరా తీసింది. విజయ్కు ఇంట్లో కూడా చదివే అవకాశం కల్పించాలని ఆరాటపడింది. ఎన్ని విధాలుగా ఆలోచించినా విజయ్ సమస్య గట్టెక్కే మార్గమే కనబడలేదు. మరుసటి రోజు సైన్స్ టీచరు విజయ్ ప్రాణ స్నేహితులు 4 గుర్తించి పిలిపించింది. వారితో మొదట విజయ్పై వారికి ఉన్న అభిప్రాయాలను సేకరించింది. తర్వాత విజయ్ సమస్యను వారి ముందు ఉంచి చర్చలు జరిపింది. వారి సమాధానం ముందు విజయ్ సమస్య క్రమంగా చిన్నది కాసాగింది. వెంటనే విజయ్ని పిలిచి ఈ విషయం తెలిపింది. మొదట విజయ్ ససేమిరా అన్నాడు. చివరకు సైన్స్ టీచర్ మాటకు, ప్రాణ స్నేహితుల అభిమానానికి కట్టుబడ్డాడు. 3 నెలలు గడిచాయి. 10వ తరగతి పరీక్షల్లో విజయ్ జిల్లా ఫస్ట్ వచ్చాడు. స్నేహితులు అభినందించారు. టీచర్లు ఆశీర్వదించారు. మారుమూల గ్రామం నుండి మంచి మార్కులతో ఉత్తీర్ణుడైన విజయ్ను ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఘనంగా సత్కరించింది. ఆ సభకు గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు, టీచర్లతో పాటు కొందరు ప్రముఖ వ్యక్తులు కూడా హాజరయ్యారు. అందరూ విజయ్ ఆనందంలో పాలు పంచుకున్నారు. అతను సాధించిన ఘన విజయాన్ని కీర్తించారు. సభకు హాజరైన పత్రికా విలేకరి విజయ్ సాధించిన విజయ సోపానాలను అందరికీ తెలియజేయాలని అత్యుత్సాహపడ్డాడు. విలేకరి అడిగిన ప్రశ్నలన్నింటికీ విజయ్ చకచక సమాధానం ఇవ్వసాగాడు. సభలో పిన్ను పడితే వినపడేంత నిశ్శబ్దం. విలేకరి చివరగా వేసిన ప్రశ్న, నువ్వు ఈ విజయాన్ని ఎలా సాధించావు? విజయ్ చెప్పే సమాధానం కోసం అందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూడసాగారు. విజయ్ మౌనంగా కన్నీరు కార్చాడు. ఆనంద బాష్పాలని అందరూ తలచారు. కొంతసేపటికి అతడు చెప్పిన సమాధానం విని వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఇంటిలో పని ఒత్తిడి వల్ల చదువు పట్ల శ్రద్ధ వహించేందుకు తగినంత సమయం కేటాయించలేకపోయేవాడిని. ఇక చదువు అంతే అనుకునే సమయంలో సైన్స్ టీచర్ సలహాపై నా 4 ప్రాణ స్నేహితులు నాకు చేసిన సాయం మరువలేనిది, ఆ రుణం తీర్చుకోలేనిది అన్నాడు. 1 నెల రోజుల పాటు తనకు వంట పని, ఇంటి పనులలో సాయం అందించి తనను ఈ స్థాయికి తీసుకువచ్చింది తన స్నేహితులే అన్నాడు. నా ఈ విజయం వారికే అంకితం అని విజయ్ ఆనందంగా చెప్పగా వారిని వేదికపైకి ఆహ్వానించి పరిచయం చేసింది సైన్స్ టీచర్. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, ఆపదలో ఆదుకునేవారే నిజమైన స్నేహితులు. అలాంటి నిజమైన నేస్తాలు లభించడం నిజంగా విజయ్ అదృష్టం అని అభినందించారు. సభ చప్పట్లతో మారుమ్రోగింది.